హలో అండి, ఇవాల్టి వీడియో ఈ తర అమ్మాయి పార్ట్ 2. లెట్స్ గో వీడియో. అయినా వాడు నిన్ను ఆడపిల్లవన్న అభిమానంతో సొంత చెల్లిలాగా ఆదరిస్తున్నాడు. అంతస్తుల గురించి నువ్వు కాదు మాట్లాడవలసింది, సౌమ్య గురించి మళ్ళీ మాట్లాడవద్దు. అప్పుడే అభిమానాలు రాకపోకలు ఉంటాయి అని గట్టిగా చెప్పింది. సౌమ్య తండ్రి వర్ధనమ్మను వాదిస్తూ, దుర్గా అమ్మ మాటలేమీ పట్టించుకోవద్దు. నిన్ను ఏనాడు సవతి చెల్లిలాగా చూడలేదు, చూడను కూడా. ఎంతైనా మనిద్దరిది ఒకే రక్తం. రాజు నాకు సొంత మేనల్లుడే. రాజుకు ఉద్యోగం లేదని కాదు, కానీ మేనరికం వద్దనుకుంటున్నాం. నీకు తెలియనిదేముంది? నేను కూడా మన మేనత్త కూతుర్ని ఇష్టపడి మరీ పెళ్లి చేసుకున్నాను. తర్వాత పిల్లల గురించి ఎన్ని ఇబ్బందులు పడ్డామో నీకు తెలుసు కదా. పుట్టిన పిల్లలంతా పురిట్లోనే కన్నుమూస్తుంటే పిల్లలు లేక మేము అనుభవించిన వేదన అంతా ఇంతా కాదు. ఏ దేవుడు కరుణించాడో కానీ సౌమ్య బతికి బట్టకట్టింది. అయినా దానికి అప్పుడప్పుడు ఫిట్స్ వచ్చేవి. ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరిగాక కానీ నయం కాలేదు. అందుకే సౌమ్యను అంత జాగ్రత్తగా చూసుకుంటున్నాం. సౌమ్య పుట్టాక మీ వదినకు ఆపరేషన్ చేసి డాక్టర్ మేనరికం వల్లే ఇలాంటి సమస్యలు వస్తుంటాయని, కనీసం మీ అమ్మాయి విషయంలోనైనా జాగ్రత్తగా ఉండమని చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తే ఉన్నాయి. మనలాగే సౌమ్య కూడా కష్టాలు పడటం నాకు ఇష్టం లేదు. అందుకే మన ఇంట్లో తరతరాలుగా మేనరికమే ఉన్నా సరే నా కూతురికి వేరే సంబంధం చూస్తున్నాను. నువ్వు ఈ ఇంటి ఆడపడుచుగా నీకు ఏం కావాలన్నా తీసుకెళ్ళు, కానీ సౌమ్యను రాజుకి ఇచ్చి పెళ్లి చేయమని మాత్రం అడగవద్దు అంటూ దుర్గమ్మ కేసి కన్నీళ్లతో చేతులు జోడించి వేడుకున్నాడు. అయినా దుర్గమ్మ శాంతించలేదు. తన మాట కాదన్నారనే ఆవేశం, ఆక్రోశం కలిగాయి. కోరి కోరి కర్రిపిల్లైనా సరే కోడలు చేసుకుంటానని వచ్చినందుకు బాగా మర్యాద చేశారు. సవతి చెల్లినని చెప్పగానే దూరం పెట్టారు. నా కొడుకు కన్నా మంచివాడు దొరుకుతాడా నీ కూతురికి? మా ఆయనకు ఇష్టం లేకపోయినా సరే ఒప్పించి ఇక్కడికి వచ్చినందుకు ఇంత అవమానిస్తారా? 7 జన్మలు 7 లోకాలు కాలుకి బలపం కట్టుకుని వెతికినా నా కొడుకు లాంటి అందగాడు మీకు దొరకడు, ముక్కు చీదుతూ అంది దుర్గమ్మ. తన మనవరాల్ని కర్రిపిల్ల అన్నందుకు వర్ధనమ్మకు ఒళ్ళు మండిపోయింది. ఓయబ్బో, పని పాట లేని జులాయి వెధవ, కాలికి బలపం కట్టుకుని వెతికినా దొరకడంట. ఎందుకు దొరుకుతాడే? వాడిని మించిన ఎదవ ఇంకొకడు ఉంటేగా దొరకటానికి. ఇంకోసారి నా మనవరాల గురించి మాట్లాడావంటే చెంప పగలగొడతాను. ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు అని వర్ధనమ్మ దుర్గమ్మను హెచ్చరిస్తుంది.